Jungle. ఇప్పుడు రైతు బంధు వస్తుందా? అత్తలేదు. నాకు రైతు బంధు లేదు, కట్టు. రైతు బంధు లేదు, నాకు పింఛన్ లేదు, పింఛన్ కూడా ఇస్తలేడు. ఇతనన్నాడు, పింఛన్ కూడా ఇస్తలేడు. ఇతనన్నాడు అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 ఉన్నా 60 సంవత్సరాలు కూడా పెళ్లి చేస్తారు. ఇస్తలేడు. అంటే ఈ ప్రాబ్లం అప్పుడు ఇస్తామన్నారు, గెలిస్తే నేను గెలిస్తే ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ పింఛన్ లేదు, ఏంటి? ఇప్పుడు మీ ఊళ్ళే మా ఊళ్ళో మొత్తం మందికి వస్తుంది. ఇప్పుడు అంత గెలవ ముందు గెలిచి ఇస్తా అన్నాడు. అయితే మీ ఊళ్ళో 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి. 50 సంవత్సరాలకి పింఛన్ రావాలి. 60 ఉన్నది. ఆధార్ కూడా చూపెట్టి అయితే మీకు మధ్యలో వాళ్ళన్న ఈ రాజకీయ నాయకులు పని ఉన్నారు. ఇక ఊళ్ళంటే కదా సర్పంచులు కాలుతాలు ఉన్నారు. ఇక ఇంకోళ్ళు సర్పంచ్ అడిగిన అత్తదాన్న మేము గెలిస్తే అత్తండి. కారు గుర్తు గెలవలేదు, గానిక రాలేదని అలాంటి అంటే కారు గుర్తు గెలవక ముందే పింఛన్ చాలా మరేవి కాంగ్రెస్ గెలవక ముందే పింఛన్ చాలా అప్పటి నుంచి కాంగ్రెస్. మరి ఇప్పుడు ఈ సంవత్సరమే అవుతుంది. ఇది గెలిస్తే నేను ఇస్తా అని చెప్పాడు. గెలిస్తే అది ఓడిపోయి ఇది గెలిచే ఈ వరకు 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అదే అన్ని చెప్తాడు. వ్యాపార కాడికి అలా అమ్మ చెప్పిన ఆడ మండలం అంటే మధ్యలో విషయం ఏంటంటే మొత్తం వ్యాపార కాడికి అలా అమ్మ చెప్పిన ఈ వరకు విషయం ఏంటంటే ఈ అక్కపురం నరసింహులు ఈయన ఆపోదన ఏంటంటే ఈయన ప్రాబ్లమ్స్, ఈయన బాధ, ఈయన గోడు ఏంటంటే ఈయన 60 సంవత్సరాలు ఉన్నాడు. 60 సంవత్సరాలు అయినా కానీ ఇంకా పింఛన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఊరు కార్యకర్తలే కానీ ఊరే కార్యకర్తలు, ఊళ్ళో సర్పంచులు వీళ్ళు వాళ్ళ ఇష్టములకు ఇచ్చుకొని వాళ్ళకు 40 సంవత్సరాలు ఉన్నాక 40 సంవత్సరాలు కూడా పింఛన్ చేసి 60 సంవత్సరాలు ఉన్నటువంటి అయినా కూడా 60 సంవత్సరాలు ఉన్నటువంటి అయినా కూడా పింఛన్ వస్తలేదు. ఎందుకంటే ఊరు పలానా లేకపోతే ఉస్మానా ఇది ఇష్టం లేకనా వీళ్ళకి ఎందుకు చేపించారు నాకు అర్థం అవ్వలేదు. రైతు బంధు కూడా వస్తలేదు. రైతు బంధు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే రైతు బంధు వెంటనే నేను ఎక్కిన సంవత్సరం కదా నెల 6 నెలలు మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పింఛన్ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నాకే దిక్కులేదు. ఇంకా ఇంట్లో ఎంతమందికి అడిగల ఈ ముసలోని అయిపోయినా ఇక ఇంకెప్పుడు వస్తుంది? నేను మొత్తం మెత్త తెల్లగా అయిపోయింది. ముసలోని అయిపోయిన పని